మా బండి సీజ్ చేశారంట. మా బండికి అన్ని కాగితాలు ఉన్నాయి. మా బండి సీజ్ చేశారంట. మా అబ్బాయిని కొట్టారు. లైసెన్స్ ఉన్న వర్కర్ని కొట్టారు. ఏంటి మా బండి సీజ్ చేశారు. పోలీసు వాళ్ళ దౌర్జన్యం, పోలీసు వాళ్ళ దౌర్జన్యం నశించాలి. పోలీసు వాళ్ళ దౌర్జన్యం నశించాలి. మాకు న్యాయం చేయాలి, మాకు న్యాయం చేయాలి. బండి అన్లోడ్ చేస్తున్నామన్నా, అన్లోడ్ చేస్తుంటే బండి దియమన్నారు. దింపుకొని వెళ్ళిపోతాం సార్. బండి పక్కన పెడతాం. బండి కాగితాలు అన్ని ఓకే ఉన్నాయి అన్న. బండి పక్కన పెట్టుకోమన్నారు. దించుకొని వెళ్ళిపోతాం అన్న అన్నాం. ఫస్ట్ సరే అన్నారు. దించుకుంటున్నాం. దించుకున్న తర్వాత వచ్చి బండి తీయమన్నారు. తీస్తున్నాను వస్తున్నా సార్ అంటే ఇట్లా పట్టుకుని ఇట్లా గుంజి ఇట్లా 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 పట్టి ఇట్లా గుంజి సారీ సారీ సార్ తప్పు చెప్తున్నా సార్. అట్లా అట్లా పెట్టి గుంజి లాగిరు. బండి ఎక్కిపించారు అన్న. ఎక్కిపించుకొని తీసుకెళ్ళి ఆడ పెట్టారు. ఆడ నాకు చెప్తామైతే మీకు సిఐ లోపల వెళ్ళి సార్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి సార్తో మాట్లాడండి, మాట్లాడిన తర్వాత స్లిప్ ఇస్తారన్నారు. స్టేషన్ కాదు పార్కింగ్లో పెట్టించారు. బండిలో 1,00,000 రూపాయలు సరుకుంది. మాది 1,00,000 రూపాయలు సరుకుంది. బండిలో మొత్తం మేము తెచ్చుకొచ్చిన సరుకు అంతా దాంట్లోనే ఉంది. వెహికల్ సీజ్ చేశారు. చెప్తామైతే సాయంత్రం 1 గంట పోయి బండి ఇచ్చేసా అన్నారు. తెచ్చుకున్నది మేము ఇచ్చేసా అన్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత బండి సీజ్ అయింది అంటున్నారు. ఏం సీజ్ అయ్యారంటే బండి సీజ్ చేసి అన్నారు. ఏం చెప్పట్లేదు. మా బండిలో 1,00,000 రూపాయలు సరుకుంది. దాంట్లో ఇప్పుడు ఎవరు బాధ్యత? మేము ఒక్కలమే పెడుతున్నాం. మా రోడ్డు మీద ఒక్కలమే పెడుతున్నాం. ఇలా అన్ని షాపులు కదా. మరి బారు అందరూ అమ్ముకుంటున్నారు, బిజినెస్ చేసుకున్నారు కదా. మరి మీరు మీడియాని మరి న్యాయం చేయాలి కదా. నన్ను పైకి తీసుకొచ్చింది మీడియాని, ఇవాళ పబ్లిక్ రావడానికి మీడియాని. మరి ఇవాళ నా బతుకు నా ఉపాధి కోల్పోతున్నానంటే మరి దానికి మరి మీరు ఏం న్యాయం చేస్తారో చేయండి. ఇప్పుడు ఏమంటున్నారంటే ట్రాఫిక్ ప్రాబ్లం అవుతుంది ఇదని చెప్పి అంటున్నారు. ట్రాఫిక్ ప్రాబ్లం అవుతుంది. నేను ప్రతి వీడియోలో కూడా ఎవరు వచ్చి అడిగినా కానీ వద్దని చెప్పన్నా తీసినా కానీ అందరికీ ఒకటే చెప్తాను, నాన్న మన వల్ల ఇంకొకళ్ళు సఫర్ అవ్వకూడదు, కానీ ట్రాఫిక్ ప్రాబ్లం అయ్యేటట్టు ఇది చేయొద్దు, ట్రాఫిక్ మాత్రము దారి ఇవ్వండి, మన వల్ల ఇంకొకళ్ళు ఇబ్బంది కాకూడదు అని ప్రతి వీడియోలో కూడా చెప్తాను నేను. అది నా తప్పైతే కాదు కదా. మరి ఇప్పుడు నేను ఒక్కదాన్నే కాదు కదా, అందరూ బిజినెస్ చేసుకుంటున్నారు, అందరి దగ్గరికే వస్తారు పబ్లిక్, నా ఒక్కదాని దగ్గరనే కాదు కదా. నేను మా వస్తే ఇప్పుడు 400-500 మందికి నేను తీసుకొస్తాను ఫుడ్. మరి ఇక్కడ 400-500 మంది ఉన్నారా పబ్లిక్? మార్నింగ్ 6 దగ్గర నుంచి నైట్ 11-12 వరకు బిజినెస్ చేస్తారు. నేను 2 అవర్స్ ఉంటాను. 2 అవర్స్ నేను ఉంటాను. 12:30-1 గంట. మా లాస్ట్ 3-3:30. నేను 2 అవర్స్ అంటే 2 అవర్స్ ఉంటాను. మరి ఇన్ని గంటలు అమ్ముకునే వాళ్ళని వదిలేసి 2 అవర్స్ అమ్ముకునే దాని బండి ఎందుకు ఆపారు?